థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్లకి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? కావాల్సింది ఏంటండి? అంటే అదేమంటే ఇక దీన్ని అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టంలో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్ని క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఫౌజీ ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది, కానీ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమో అనిపించలే మరి. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్ వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్ప. మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని, అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15th ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన పర్సంటేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి మీటింగ్ పెట్టుకున్నాం 15th. కానీ నిన్న సడన్ గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు అలా చెప్పారు. అవును, మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లు అందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత కదా వాళ్ళని కలవాలి. సరే, వాళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకు వచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకు వచ్చి. అంతే కదండి, రెంటల్కే చేయాలి. ఇప్పుడు అదే కదండి చెప్తుంది, ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్‌లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్‌లో ఉండి రిలీజ్‌కి దగ్గరుండి 50% అయిన సినిమాలు ఇయన్నీ, ఎందుకంటే మేము ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఓటీటీలు సగం అయిపోయి శాటిలైట్‌లు అవ్వక నాన్ థియేట్రికల్ ఇబ్బందులు ఇయన్నీ ఫేస్ చేసాం. చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు గదా! అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్‌లు అన్నీ మీరు బేర్ జేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి. రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయులం కలిసి ఓకే. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ సిస్టమ్ అని ఎళ్తాం. ఇప్పుడు మూసాపేటలో ఒక్క నిమిషం, మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్ ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్ మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్ దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం.
ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్ మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. మేము చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చిన ఫ్యామిలీలు సెకండ్ షో‌లకొచ్చినయి ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్ ఉంది. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు 'మల్లికార్జున భ్రమరాంబ' ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర రిలీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? 'శ్రీరాములు' ఎందుకు బెటర్ చేయట్లా? 'గోకుల్' ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మంచి మల్టీప్లెక్స్‌లొస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ ఎళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ ఎళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిన తర్వాత సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్నా మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ 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 ప్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమి గుర్తురావు. మీ ప్లెక్స్‌లు గుర్తొస్తాయి. మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లమ్ ఉందనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? అవన్నీ ఇప్పుడు మేము అడుగుతుంది అదే గదా! ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్‌మెంట్‌కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1, 1 ½ ఇయర్ కావాలి. అయి 2 ఒకే టైమ్‌కొచ్చే టైంకి ఈ కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్‌లో ఎళ్తాం ఇంకా. ఒకటి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్పారు. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్, 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది 'పెద్ది'. సో, అప్పుడు 'పెద్ది' ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్లి, చరణ్ గారి దగ్గరికెళ్లి సార్ ఇది సార్ సిట్యుయేషను. ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనే ఆయన 'పెద్ది' మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్. నిన్న వాళ్ళు ర్యాండమ్‌గా ఎక్కువగా విషయం తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము టికెట్ రేట్లు మేమైతే పెంచం సింగిల్ స్క్రీన్స్‌లో. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది అది సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్ కి సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50, రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనకాలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150, రూ. 175 మేము అమ్మేదనుకోండి. రూ. 195 అమ్ముతాం. లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50, రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే రూ. 100, రూ. 50 మూలానే థియేటర్ జనం రావడం ఆగిపోలేదేమి. సార్ వంశీ గారు ఆ? ఏవండీ అది అలా అలా అన్నవాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా. ఓటీటీ సినిమాకి అమ్మకుండా డైరెక్ట్‌గా థియేటర్‌కే ఇస్తున్నారు ఆళ్ళు. ఆ! కాస్ట్ గురించి వస్తున్నారు. మీరు చెప్పిన టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా. దానికి కూడా ఏదైనా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవాలి ఏదో భగవంతుడు ఆడియన్స్ అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న ఆళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్‌కి, సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే
ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్‌లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు. మీరు డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయనేది జనరల్ టాక్. ఓపెన్‌గా అండి ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల, మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంక కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంక నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలీ మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడేయో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ, గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే, ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఆహ్, ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు, వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు ఆహ్, సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేనెక్కడో రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు నీకు అవ్వట్లేదా? నీకు పనవ్వట్లేదు. మాకు పనవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్‌గా చేసారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని జెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే, ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక రూ. 100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి, ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సీబీఐ, సీఐడీ‌లని పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని.